రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. వడదెబ్బతో దుర్మరణం పాలైన పారిశుద్ధ్య కార్మికురాలు గాజనవేణి మల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, ముదిరిన ఎండల నేపథ్యంలో కార్మికుల పనివేళలు మార్చాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మె మేరకు కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేలుపుల కుమారస్వామి, నడిపల్లి మురళీధర్రావు, ఎంఏ గౌస్తో పాటు సమ్మెకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికురాలు గాజనవేణి మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రేణి విధుల్లోంచి తొలగించి మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కార్మికులపై పని భారం తగ్గించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అరుణశ్రీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ వారిపై పని భారాన్ని మోపుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలకు ఇండ్లకు పంపించి కార్మికులను రక్షించాల్సినటువంటి కమిషనర్ సమయ పాలన లేకుండా కార్మికులతో పని చేయించడం వల్ల కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 3 కార్మికులు ఎండ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారని, మరో 3 కార్మికులు మరణించారని, అవి మరవక ముందే ఇప్పుడు గాజనవేణి మల్లమ్మ వడదెబ్బతో చనిపోవడం కార్మికులను కలవరపరుస్తుందని అన్నారు. మంచినీళ్లు, మజ్జిగ, వారిస్ ప్యాకెట్లు అందివ్వకుండా నిర్దేశించిన పని పూర్తి చేయాలని, లేకుంటే మాస్టర్ వేయమని, పనుల్లోంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదని ఖండించారు. చీపుర్లు, చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు, తట్టలు, పారలు, గ్లౌజులు, మాస్కులు ఇవ్వకుండా పనులు చేయిస్తుండడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం జేసీగా అనేక సార్లు కమిషనర్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చెత్తబుట్టలో పడవేశారని ఆరోపించారు. కమిషనర్ నిర్లక్ష్యం వల్ల, నిరంకుశత్వం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజనవేణి మల్లమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, 20 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికురాలు ఈ నెల 21వ తారీఖున పనిచేయడం కోసం వచ్చింది. మధ్యాహ్నం పూట ఎండ దెబ్బతో చెట్టు కింద కూర్చున్న క్రమంలో తాను సొమ్మసిల్లి పడిపోయి జరిగింది. ఎంతసేపటికి కూడా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మున్సిపల్ అధికారులకు మా వాళ్ళు రాలేదు అని చెప్పేసి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతా వెతుకులాడినటువంటి క్రమంలో 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తను చనిపోయి శవమై జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆమె వడదెబ్బ తగిలి చనిపోయిందంటే ప్రధాన కారణం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిఐటిగా అన్ని కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పని వేళల్లో మార్పు లేకుండా తీవ్రమైనటువంటి ఎండలలో పనిచేయించి కనీసం వాళ్లకు తాగడానికి మంచినీళ్ళు లేకుండా, వాళ్లకు మజ్జిగ ప్యాకెట్ లేకుండా, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకుండా, వాళ్ళ మంచి చూడకుండా చెడు చూడకుండా ఒక గొడ్డు చాకిరీ చేసేటువంటి పద్ధతులలో ఈరోజు వాళ్ళతో పని చేయిస్తున్నారు. వాళ్ళకు కావాల్సి అంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మేడంకు వాళ్ళకి కావాల్సింది పని చేయడమే తప్పితే ఆ కార్మికుడు ఎట్లా ఉండని బతుకుంటే నా దగ్గర పని చేయాలో, చచ్చిపోతే అది మీ ఇష్టం. అంటే కుక్క చచ్చిపోతే గోడవతల బాడయ్య అనేటువంటి చందంగా ఈరోజు కమిషనర్ మేడం వివరిస్తుంది. కాబట్టి ఆమె వింత పోకడం మారాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పటికే ఈ మల్లమ్మ చనిపోవడానికన్నా ముందే 2-3 కూడా వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి ఉంది. చాలామందికి ఎండ దెబ్బ తగిలి హాస్పిటల్ మేడం మీద చర్యలు తీసుకుని తన విధుల నుంచి వెంటనే తొలగించి కొత్త కమిషనర్ ఇక్కడ నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ ఏ స్థాయికి వచ్చిందంటే మనుషులను మనుషులుగా చూస్తలేరు. మా వర్కర్లను ఒక పశువులుగా చూస్తున్నారు. మాకు బాధేస్తుంది ఆ మాట చెప్పడానికని. వాళ్ళ పరిస్థితి అది. నీకు నీళ్ళదు, నీకు ఏదదు, నీకు రెస్ట్ వద్దు, నీకు ఎండ లేదు, నీకు వాన లేదు, నీకు ఇచ్చేది లేదు అని అంటే ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి ప్రాణాలు పోయే ఎక్కడికి వచ్చింది. రోజు 2 హాస్పిటల్లో పోయి జాయిన్ అవుతారు. పోయి గ్లూకోజ్లు ఎక్కించుకొని ఇంటికి రాగానే మళ్ళీ పనికి రమ్మంటారు. ఈ విధానాన్ని ఖండిస్తూ
చనిపోయిన మల్లమ్మకు న్యాయం జరిగే విధంగా ఆమెకు ప్రభుత్వం ఇచ్చే 4 లక్షలు పోను ఓ 20 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారంగా చెల్లించాలని, ఈ వేధింపులు ఆగాలని, లేని పక్షంలో జేఏసీగా మేము 25 సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుపుతున్నాం. అనేక మంది కమిషనర్లు, అనేక మంది చైర్మన్లు, మేయర్లు అందరినీ కూడా మేము కలిసిన అనుభవం, వాళ్ళతో పని తీసుకున్న అనుభవం ఉంది. కానీ ఈ మేడం వచ్చిన కాడ నుంచి ఒక్కటే కుర్చీకాడ, మొత్తం అధికారం అంతా ఒకటే కుర్చీకాడ. ఏ చిన్న పని అడిగినా మేడం దిక్కే చూపెడతాంటే తప్ప మేం చేసి చూపెడతాం అన్నోళ్ళు లేరు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో ఎస్ఐల దగ్గరనే సగం పని అయిపోతుంది మాకు ఎప్పుడైనా. కానీ ఈ మేడం వచ్చిన కాంచి 100కి 100 మేడం దగ్గరికే పోవాలి. మేడం బిజీ ఉంటారు, అన్నీ ఆమె చూసుకుంటే మాకు దొరకరు. నేను ఇవాళ చెప్తానని అనుకుంటే 15 రోజులు చెప్పాలి చెప్తాను. ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధానం నిన్న మల్లమ్మ చనిపోవడానికి పూర్తి బాధ్యత మేము కమిషనర్ గారిదే అంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో బాధ్యత కలిగినటువంటి కమిషనర్ లేకుండా 2 సంవత్సరాల నుండి కాలయాపనగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో ఖచ్చితంగా కమిషనర్ అనే బాధ్యత కలిగిన కమిషనర్ ఉండాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మల్లమ్మ గారి ఖచ్చితంగా ఎస్కరేష రావాలి. అదేవిధంగా వడదెబ్బకు సంబంధించినటువంటి ఎస్కరేష కూడా అందించాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. దాంతోపాటు మా జేసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం. అవి చెప్పిన అంశాలే అందరం చెప్తే కూడా బాగుండదు. ప్రధాన నిర్ణయం ఏంటంటే కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలను మానుకోకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మేము ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయడానికి జేఏసీగా ఏఐటీసీగా నిలబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాగా సాయంత్రం 4 గంటలకు చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని డిప్యూటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నాయకులు రామచారి, కిషన్ నాయక్, గుంజ రమణ, రామలక్ష్మి, రేణుకుంట్ల సారయ్య, పాముకుంట్ల సునీత, బోయిన్ రవీందర్, తోటపల్లి శేఖర్, శోభన్, మద్దికుంట శ్రీకాంత్, కావటి సాగర్, ఓట్స్ రమాదేవి, కౌసల్య, వేల్పుల రాయమన్లు, రొడ్డ రాజేందర్, రమేష్, రూప, రవి, నర్సయ్య, పద్మ, లత, ముంతాజ్ తదితరులతో పాటు సుమారు 400 మంది కార్మికులు పాల్గొన్నారు.